హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చాలా సాఫ్ట్‌గా పొరలు పొరలుగా చపాతీలు ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. అలాగే తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవాలనుకుంటే ఈ టెక్నిక్ యూజ్ చేస్తే చాలండి. మెత్తగా చపాతీలైతే ఉంటాయండి. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పున్నర గోధుమ పిండిని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మీరు ఇష్టం ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకున్నానండి. పుల్లటి పెరుగు కాదండి, నార్మల్ పెరుగే వేసుకోవాలి. పెరుగు వేయటం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. పెరుగు వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇప్పుడు పిండి మీకు నేను కలిపిన తర్వాత చూపిస్తున్నానండి. సాఫ్ట్‌గా వచ్చింది. నిమిషం 2 ఇంకా మెత్తగా రావాలంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఈ పిండి ఇలాగే సాఫ్ట్‌గా ఉంటే చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయండి. నేనైతే 2 ఉండలుగా చేసుకున్నాను. ఒక ఉండ తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రోటీలాగా చేసుకుందామండి. మరీ పలసగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఇలా రోటీలాగా చేసుకోవాలి. ఇదేనండి టెక్నికు. ఇలాగే చేసుకుంటే ఒకేసారి ఎన్ని చపాతీలైనా చేసేసుకోవచ్చండి. చిన్న చిన్న ఉండలు చేసి చపాతీ చేసి ఆయిల్ రాసి చపాతీ చేసుకునే బదులు ఇలా ఒక పెద్ద ఉండని తీసుకొని ఇలా చేసుకుంటే ఒకేసారి చాలా చపాతీలు చేసేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వేళ్ళతోనే ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా పెట్టుకోని అవసరం లేదు, లోతుగా అవసరం లేదండి. పైన పైన హోల్స్ పెట్టుకుంటే చాలు. తర్వాత పొడి పిండిని చల్లుకొని ఇలా హోల్డ్ చేసుకుందామండి. మళ్ళీ పొడి పిండిని చల్లుకోవాలి, మళ్ళీ హోల్డ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ఇలా హోల్డ్ చేసినా కూడా పొడి పిండిని చల్లుకుంటూ హోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పిండిని చల్లుకుంటూ హోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా చేత్తోనే ఇలా కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఒకేసారి 5 చపాతీలు వచ్చేసినాయి. ఇలా లేయర్లుగా వస్తాయండి. వస్తే చపాతీలు చాలా సాఫ్ట్‌గా చాలా మెత్తగా ఉంటాయండి. ఒకటి తినే చోట 5, 6 తినేస్తారు. అంత బాగుంటాయండి. పెరుగు వేసాం కదండి, పెరుగు వేయటం వల్ల సాఫ్ట్‌గా వస్తాయండి చపాతీలు. ఒక్కొక్క ఉండ తీసుకొని ఇలా చపాతీలాగా చేసేసుకుందాము. పొడి పిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలా చేసేసుకుందామండి. చూడండి ఈ టెక్నిక్తో ఒకేసారి చేసేయచ్చండి చపాతీలన్నీ. ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఈ చపాతీలని కాల్చుకుందామండి. ఒక పక్క కాలిన తర్వాత చూడండి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మళ్ళీ రెండో పక్క తిప్పుకుందాము. తర్వాత ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఈ చపాతీల్ని కాల్చుకుందాము. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఒకటి తినే చోట 5, 6 తినేస్తారు. రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే కాల్చుకుందాము. మీరు నెయ్యి వేసి అయినా కాల్చుకోవచ్చండి. నేను ఆయిల్ వేసి చేస్తున్నాను. చూడండి చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మిగతా చపాతీలని కూడా ఇలాగే కాల్చుకుందామండి. చపాతీలని ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. పెరుగు వేయటం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తాయండి, మెత్తగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త
వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.